నీటి సమస్య నీటి సమస్య అది నీటి మీద బుడగలెక్క లేదు ఫ్రెండ్స్. ఇవాళ ఒక కంప్లీట్ నిజంగా చెప్పాలని అంటే ఒక పెద్ద మళ్ళా కురుక్షేత్రం తయారైంది రెండు తెలుగు రాష్ట్రాల మధ్యలో. ఇరుపక్షాలు మళ్ళా ఇక దండయాత్రనే తక్కువ ఉన్నది అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అంత ఘోరంగా అవుతుంది. సో ఊరించకుండా డైరెక్ట్ చిట్టా లోపలికి పోదాం ఫ్రెండ్స్. పోలవరం యాక్చువల్గా మనం బనకచెర్ల మీద మాట్లాడుతున్నాం, కృష్ణా గోదావరి ఇవన్నీ అఫ్కోర్స్ ఈ నదుల మీదనే ఈ ప్రాజెక్టులు అనుకోండి. అయితే మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పటిదాకా బనకచెర్ల మీద మనం పెద్దగా బంక మాట్లాడుకున్నాం, సర్కాస్టిక్గా మాట్లాడుకున్నాం, సబ్జెక్టివ్గా మాట్లాడుకున్నాం. దాని మీద కంప్లీట్గా డీటెయిల్స్ కూడా మనం చిత్రగుప్తుల డయాగ్రామ్ లేచి మరీ కూడా చెప్పినాం. కాకపోతే పోలవరంని మనం ఎప్పుడు టచ్ చేయలేదు. ఈ పోలవరం మీద ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే బీజం ఇక్కడికైనా స్టార్ట్ అవుతుంది. సో డైరెక్ట్ ఇప్పుడు పోలవరం గురించి మాట్లాడదాం. పోలవరం అనేది ఇట్స్ అ పాయింట్లెస్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. నేనంటలే ఇది సాక్షాత్తు న్యూస్ పేపర్లలో వచ్చిన కథనం చెప్తున్నా. డౌన్ టు అర్త్ అనే న్యూస్ పేపర్లో 30th April 2011కే దీన్ని ఏమని చెప్పిండ్రు, పోలవరం ఈజ్ ఏ పాయింట్లెస్ ప్రాజెక్ట్ అని చెప్పిండ్రు. మళ్ళీ ఇవాళ గిరీష్ గార్డ్ అని అంటే చలో పోనీ తెలంగాణకి ఆపరేట్ చేస్తుందని అనుకుందాం. ఈనాడు ఆంధ్రప్రభ కూడా జగన్ ప్రభుత్వం నిర్వాహకం వల్లే గైడ్ బండ్ కుంగింది, పోలవరంపై తేల్చి చెప్పిన విదేశీ నిపుణుల బృందం ఆ బండ్ను పునరుద్ధరించాల్సిందేనని సిఫారసు. ఇదేమో జగన్ వల్ల గైడ్ బండ్ కుదిలింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. గైడ్ బండ్ పోయిందని, గైడ్ బండ్ ఎక్సెట్రా అని చెప్పారు. తెలంగాణ పేపర్లకు తీసుకొని వస్తే ఖమ్మం ఎడిషన్లో తీసుకుంటే వరం కాదు ఇది మాకు శాపం అని చెప్పి ఖమ్మం వాసులు మాట్లాడుతున్నారు. అసలు నిజంగానే పోలవరం అనేది పాయింట్లెస్ ప్రాజెక్టా, అసలు ఏంది అని చెప్తే కరెక్ట్గా పోలవరం గురించి మనం మాట్లాడుకోవాలనంటే ఫ్రెండ్స్ సంక్షిప్తంగా డీటెయిల్గా పెద్దగా పోతుంది, కానీ జాగ్రత్తగా నుండి. ఎందుకనంటే ఇది మన అస్తిత్వం, నీళ్ళు అనేది మన అస్తిత్వం. ఒక నేషనల్ డ్రీమ్, ఒక పొలిటికల్ డిజాస్టర్ అయితే ఎట్లుంటుంది ఫ్రెండ్స్, జస్ట్ ఇమాజిన్ చేయరు మీరు. ఇది ఎట్లయిపోయిందనంటే పోలవరం ప్రాజెక్ట్ ఇవాళ ఎట్లయిపోయిందనంటే యావత్ భారతదేశంలో ఇండియాస్ కాస్ట్లీయెస్ట్ స్విమ్మింగ్ పూల్ హైదరాబాద్ అని చెప్తే పోలవరం ప్రాజెక్ట్ అని చెప్తారు. నేను సర్కాస్టిక్గా మాట్లాడతలే, హకీకతే మాట్లాడుతున్నా. కొంచెం వ్యంగ్యంగా అనిపించవచ్చు మీకు. ఇవాళ భారతదేశపు అత్యంత కాస్ట్లీయెస్ట్ స్విమ్మింగ్ పూల్ హైదరాబాద్ అని అంటే పోలవరం. 56,000 కోట్ల మెగా డ్యామ్ కట్ చేసి సీన్ చేసి చూస్తే ఏమున్నది ఫ్రెండ్స్ అని అంటే లీకులు, లీగల్ నోటీసులు, ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే లాపతా లాజిక్లు. నెట్ఫ్లిక్స్ సినిమా ఉంటుంది కదా లాపతా లేడీస్ అని అన్నట్టు, అందులో లాపతా లాజిక్లు కనబడతాయి మనకు పోలవరంలో. అడమైన లాజిక్లు, దానికి పొంతన ఉండదు, ఏముండదు, సబ్జెక్ట్ అసలే ఉండదు. ప్రాజెక్ట్ ఏంద్రా అంటే లీకులు. అచ్చా కాగితాలు ఏం చూస్తున్నాయి అంటే అన్ని లీగల్ నోటీసులు తప్ప మనకి ఏం కనబడాయి. మళ్ళీ ప్రాజెక్ట్ ముఖ్యేంద్రాబాయ్ గర్భమేంద్రాబాయ్ అని అంటే 56,000 crore మెగా డ్యామ్ ప్రాజెక్ట్. 56,000 crore డ్యామ్ ప్రాజెక్ట్. గిరీష్ మళ్ళీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అంటే ఇది ఇండియాస్ కాస్ట్లీయెస్ట్ స్విమ్మింగ్ పూల్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఈనోండి ఒక ఎవిడెంట్ బేస్డ్ స్ట్రక్చరల్ ఫ్లో డేటా అది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. పోలవరం అనేది ఒక మాన్యుమెంట్ ఆఫ్ మిస్ గవర్నెన్స్ అంటున్నారు. 56,000 కోట్ల మిస్ గవర్నెన్స్ ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. అది ఇంకా లీక్ అవుతూనే ఉన్నది అని చెప్తున్నారు. పోలవరం అనేది ఒక లైఫ్ లైన్ అయ్యేది ఉండే దేనికి, ఆంధ్రప్రదేశ్కి. 45 మీటర్స్ హై అంట, 2.3 కిలోమీటర్ లాంగ్ డ్యామ్ అంట. మైటీ గోదావరిని లక్షల ఎకరాలు సాగు చేయనీకే ఈ ప్రాజెక్ట్ కడుతున్నారట. సుమారు 960 మెగావాట్ల కరెంట్ అంట. ఒక పెద్ద 2 నదులను కలిపే ప్రక్రియ అనట. ఇదంతా ఎట్లుంటుంది అని అంటే ఫ్యామిలీ గ్రూప్లలో మనం వాట్సాప్ గ్రూపులు మనకు ఫ్యామిలీ ఉంటాయి కదా, ఇవన్నీ మాట్లాడుకోనికే ఒక మనిషిని మనం లేపుతూ ఉంటాం చూడు. మా తాత ఇట్లుండే, మా నాన్న అట్లా, మా నాన్న అట్లా, ఓ తాతగారు అట్లుండే, నానమ్మగారు అట్లుండే. తాత నాయనమ్మల గురించి గిరీష్ ఏం మాట్లాడుతున్నావు, పోలవరం కదా ఇది, ఇంత పెద్ద ప్రాజెక్ట్ కదా, 56,000 crore కదా, 45 మీటర్ హై కదా, 2.32 కిలోమీటర్ లాంగ్ కదా, 960 మెగావాట్ కరెంట్ జనరేట్ చేస్తుంది కదా. ఏది గిరీష్ ఇట్లా మాట్లాడుతున్నావు అంటే ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ల డిస్కషన్ల లెక్కనే ఉన్నాయి పోలవరం. ఎందుకు చెప్పాలా, ఎక్స్పెక్టెడ్ డిస్ప్లేస్మెంట్ ఏదైతే పబ్లిక్ ఉన్నారు కదా పునరావాసం కలిపేనికే రీహాబిలిటేషన్ అని అంటాము. 1.5 lakh పీపుల్కి అని చెప్పిర్రు వెనకటికి. యాక్చువల్గా
దాన్ని లెక్క తీసుకొని వస్తే 4 లక్షల మంది ఇవాళ ప్రజలు రోడ్డు మీదకి వచ్చిండ్రు. నేను ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ అని ఎందుకు అంటున్నానంటే 2018లో కంప్లీట్ అవుతానన్నారు, 20లో అవుతానన్నారు, 23 అని అన్నారు, 25లో ప్రాక్సీ నడుస్తూనే ఉన్నది ఫ్రెండ్స్. సెక్షన్ 2 మనం ఇట్లా డిస్కస్ చేస్తే ఇప్పటిదాకా నేను పోలవరం ప్రాజెక్ట్ ఓవర్వ్యూ ఇచ్చిన. సెక్షన్ 2లో ఏదైతే గైడ్ బండ్ అని అన్నారు కదా, ఇక్కడ జగన్ వల్ల కూలిందని అన్నారు కదా, మళ్ళీ ఇది జగన్ వల్ల కూలిందా లేకపోతే చంద్రబాబు నాయుడు నెగ్లిజెన్స్ వల్ల కూలిందా, ఎవరి మీద దుమ్మెత్తి పోస్తున్నారు అని అనేది ఇలా డీటెయిల్గా మాట్లాడాలి. ఇది ఒక ఇంజనీరింగ్ డిజాస్టర్ అని చెప్పి నేను మాట్లాడతలే, ఇరిగేషన్ నిపుణులు మాట్లాడుతున్నారు. ఇంజనీరింగ్ నిపుణులు ఏం మాట్లాడతారనంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన పనికే ఈ గైడ్ బండ్ కూలింది అని చెప్పి చెప్తారు. ఈ గైడ్ బండ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు కూలింది అని అంటే ఎలక్షన్ల ముందు తొందరపడ్డాడట. ఈ గైడ్ బండ్, డయాఫ్రాగ్రమ్ వాల్స్, ఈ స్పిల్వే కన్స్ట్రక్షన్స్ ఇవన్నిటికీ ఎలక్షన్ల ముందు ఏదో కథం చేసేసేయాలా, నేను పోలవరంని కంప్లీట్ చేసిన అని చూపెట్టాలా అననే ఒక ఉత్సాహము అతుత్సాహము దీనివల్ల ఇవాళ ప్రాజెక్ట్ కొలాప్స్ అయింది అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పుడు నువ్వు 45 మీటర్ల డ్యామ్ కడుతున్నావు, మెగా ప్రాజెక్ట్ కడుతున్నావు, 2.3 కిలోమీటర్స్ లాంగ్ డ్యామ్ కడుతున్నావు, దాని ద్వారా కొన్ని లక్షల ఎకరాల భూమి సాగవుతున్నది, 960 మెగావాట్ల కరెంట్ ఇస్తున్నదన్న దానికి ఒక చిన్న డేటా ఎట్లెట్లా మిస్ అయ్యిండు చంద్రబాబు నాయుడు అనేది నాకు అర్థం కాలే. ఈ చిన్న డేటా ఏందనంటే ఫ్రెండ్స్, క్లియర్ కట్గా చెప్పాలనంటే 1980 ఫ్లడ్ డేటా తీసుకొని 2018లో నేను ప్రాజెక్ట్ని ఇనాగ్రేషన్ చేస్తా, కంప్లీట్ చేస్తానంటే పొరగల మజాక్ అనుకుంటుండా అని పిచ్చోళ్ళం అనుకుంటుండా ఇవాళ చదువుకునే పోరులంతా. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా. మళ్ళీ CEO విజనరీ అంటే ఇదేనా కట్టలగట్ట? ఈ మాట ఎందుకు అంటున్నానంటే 1980 డేటా తీసుకొని నువ్వు 2018 ఫ్లడ్ డేటాను ఎట్లా మేనేజ్ చేస్తావు అని అంటున్నా. ఎందుకనంటే ఒరిజినల్ డిజైన్ PMF ప్రకారము 1.2 lakh క్యూసెక్ నీళ్ళు ఉండే, NH ప్రకారము 1.7 lakh పెరిగింది. పొటెన్షియల్ ఫ్లడ్ డ్యామ్ ఇఫ్ ఇట్ బ్రేక్స్ అని చెప్పి ఇరిగేషన్ నిపుణులు మాట్లాడుతున్నారు. 2.5 lakh క్యూసెక్స్, 1.02 lakh నీ అంచనా. NIH రివైజ్డ్ ఎస్టిమేట్ ప్రకారము 1.7 lakh క్యూసెక్స్. అగర్ నిజంగా ఫ్లడ్ భయంకర పరిస్థితులకు వెళ్ళిపోయింది అని అంటే 2.5 lakh క్యూసెక్స్. అంటే ఇది ఎట్లున్నదని అంటే 1947 డేటా తీసుకొని ఎవడో ముంబై వర్షాలంటే మనకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఎట్లుంటాయో, ఇట్లుంటుంది, ఇట్లా బంద్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి మొదలైందంటే కంటిన్యూస్గా 4-5 రోజులు పడుతూనే ఉంటుంది ముంబైలో వర్షం. ముంబైలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, నేను ఉన్నా కాబట్టి నాకు తెలుసు. అంటే 1947 రెయిన్ఫాల్ డేటా తీసుకున్నానంట, ఇవాళ రెయిన్ కోట్లు ప్లస్ రోడ్లు డిజైన్ చేసిండంట. కుదురుతుందా? 2025లో క్లౌడ్ బస్ట్ అవుతున్నది ఆడ. 2025లో క్లౌడ్ బస్ట్ అవుతుంది. అంటే నువ్వు గాజ్ డేటా ఎట్లా తీసుకుంటున్నావు, ఏం తీసుకుంటున్నావు, నీ ఇంపీరికల్ డేటా వాల్యూస్ ఏంది? 1980 డేటా తీసుకొని నువ్వు డైరెక్ట్ ప్రాజెక్ట్ కడుతున్నావు అని అంటే ఇక నేను చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఆలోచనకే ఆయనకు సత్కారం చేస్తా. డయాఫ్రాగ్రమ్ వాల్ ఇంకా మన డామినో టవర్ ఏదైతే మనం అంటాం కదా, అది ఎందుకు కూలింది, ఏం కూలింది అని అంటే లేడీస్ అండ్ జెంటిల్మెన్, డయాఫ్రాగ్రమ్ వాల్ ఏదైతే ఉంది కదా, దీన్ని మనం కన్ఫ్యూజ్ కావద్దు చంద్రబాబు నాయుడు గారి చాక్లెట్ వాల్తోని మనం కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకనంటే అది ప్రీమెచ్యూర్లీ కన్స్ట్రక్షన్ చేసిండ్రు. 2020లో అది కొలాప్స్ అయింది, మళ్ళీ 2025లో కూడా కొలాప్స్ అయింది. ఇది వాస్తవం కాదా? అదే కాళేశ్వరం ప్రాజెక్టుల మీద మాత్రం ఆ ABN, ఈనాడు ఇవన్నీ, ఇంకా ఈనాడు జర పక్కకు పెట్టు కానీ నాకు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ఈనాడు మీద, వాళ్ళు జర నిజాయితీగా రాస్తారు కొంచెం. ABN వాళ్ళు అయితే అడ్డగోలుగా రాసిండ్రు, అడ్డగోలుగా కాళేశ్వరం మీద. మళ్ళా మీ డయాఫ్రాగ్రమ్ వాల్ అంటే చంద్రబాబు నాయుడు చాక్లెట్ వాళ్ళు 2020లో కొలాప్స్ అయింది బ్రదర్, 2025లో మళ్ళీ ఒకసారి కొలాప్స్ అయింది. మళ్ళీ ఇది డయాఫ్రాగ్రమ్ వాలనా లేకపోతే చంద్రబాబు నాయుడు చాక్లెట్ వాలనా? యూనియన్ జలశక్తి మంత్రాలయం ఏమన్నది తెలుసా? తెలుగుదేశం పార్టీ షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కన్స్ట్రక్షన్ అండ్ ప్రిసైజ్లీ అన్న మాట చెప్తున్నా, ఫాల్టీ కన్స్ట్రక్షన్. జలశక్తి మంత్రాలయం మాట్లాడింది, ఇది వాస్తవం కదా. ఇప్పుడు ఈనాడులో జగన్ పేరు రాసి, అంటే నేను జగన్కి వత్తాసు వలుకుతలేనిడ, నేను నిజాయితీకి వత్తాసు వలుకుతున్నా. యాక్చువల్ జరిగిన సంఘటనలను డాట్స్ కనెక్ట్ చేసి మీకు చెప్తున్నా. అంటే మనకు పేపర్లు ఉన్నాయి కదా అని చెప్పి రాసుడు కాదుగా, ఆ కళానికి నిజం అనే ఇంకు వేయాలిగా అని చెప్పి మాట్లాడుతున్నా. ఇవాళ రిపేర్ బిల్ వచ్చేసి ఈ డయాఫ్రాగ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ ఫాల్టీ కన్స్ట్రక్షన్ వల్ల పోయినందుకు, నాశనమైనందుకు 83 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అంచనా అవుతున్నది ఫ్రెండ్స్.
మళ్ళా ఇది ట్యాక్స్ పేయర్ల పైసా కదా, నేను ట్యాక్స్ పేయర్ల కులం, ట్యాక్స్ పేయర్ల జాతి లెక్క మాట్లాడుతున్నా, ఒక భారతీయుడు లెక్క ప్రశ్నిస్తున్నా. మళ్ళా నీ పోకడలకు, చంద్రబాబు నాయుడు గారి పోకడలకు 2018 2020లోనే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పి ఫాల్టీ కన్స్ట్రక్షన్స్ పెట్టి దాన్ని పట్టించుకోక 1980 డేటా తీసుకొని మాట్లాడి ఇలా డైఫాగ్రామ్ వాళ్ళు పోయిన తర్వాత జలశక్తి మంత్రాలయ దాన్ని సమర్థించిన తర్వాత 83 కోట్ల రూపాయలు మళ్ళీ ఖర్చు అవుతుందని అంటే ఇది ఎక్స్పెన్సివ్ జేసీబీ మిస్టేక్ కాదా? అయ్యలా కొట్టేస్తాడా చంద్రబాబు నాయుడు గారు దీన్ని? టీడీపీ గవర్నమెంట్ దిస్ ఇస్ అన్ ఎక్స్పెన్సివ్ జేసీబీ మిస్టేక్ అని చెప్పి కొట్టేస్తుందా? వ్యంగ్యంగా మాట్లాడుతున్నాను అన్నది కాదు, వాస్తవాలు బయటికి తీస్తున్నాను. ఫైనాన్షియల్ సింక్ హోల్ గురించి మాట్లాడదాం జర. ఏపీస్ వాటర్ గేట్ అని మాట్లాడతాం కదా, ఇందులో ఫైనాన్షియల్ సింక్ హోల్ అని అంటే గుంత, ఆర్థిక గుంత ఏంది అని చెప్పి మాట్లాడితే ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసినప్పుడు 6,500 కోట్లు అన్నారబ్బా. 26 ప్రాజెక్టులు 2025 వరకు మాకి కిరికిరి మొత్తం ఖతం అయిపోతాయి అని అన్నారు. ఎంత ఖర్చుకి? 6,500 కోట్లు. ఇవాళ పోలవరం ఉట్టి పోలవరమే, ఇంకా 26 ప్రాజెక్టులకు నేను కలిపి సస్తలే, ఉట్టి పోలవరమే 56,000 కోట్లు అంటున్నారు. అది ఇంకా కంటిన్యూ అవుతున్నది. వరల్డ్ బ్యాంక్ పైసలియా అన్నది, యుఎస్ ఎగ్జిమ్ పైసలియా అన్నది, ఆస్ట్రియా బ్రదర్ మేము బయటికి వెళ్ళిపోతున్నాం బ్రదర్, మా వల్ల కాదు ఈ పంచాయతీ అని అన్నారు. మళ్ళీ ఇది తెలుగు మీడియా బయటికి ఎందుకు తీసుకొస్తలేదు? ఇది మాట్లాడుతుంది ఒక డేటాని ప్రజెంట్ చేసే యూట్యూబరే కదా. దీని మీద ఛాలెంజ్ తీసుకొని రెడీ ఉన్నారా ఎవరన్నా? ఐఎమ్ రెడీ టు ఫేస్ ద ఛాలెంజెస్ అండ్ ద రెస్పెక్టివ్ కాన్సిక్వెన్సెస్ యాజ్ వెల్. డూ యూ ఛాలెంజ్ ది డేటా వాట్ చిత్రగుప్త హాస్ ప్రజెంటెడ్ టుడే? వరల్డ్ బ్యాంక్ వెనుకకు జరిగింది వాస్తవం కాదా? యుఎస్ ఎగ్జిమ్ బయటికి జరిగింది వాస్తవం కాదా? ఆస్ట్రియా బయటికి జరిగి బ్రదర్ మాకు సంబంధం లేదు అని చెప్పిర్రా. ఇప్పటిదాకా 1.5 lakh డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు మీరు పునరావాసం ఏమైనా కల్పించిండ్రా? రీహాబిలిటేషన్ ఏమైనా కనిపించిండ్రా? ప్రాపర్ రీహాబిలిటేషన్ ఏమైనా కల్పించిండ్రా? ఇది మళ్ళీ చంద్రబాబు నాయుడు అకౌంటబిలిటీ ఫిల్డ్ విత్ రెస్పాన్సిబిలిటీ ఫిల్డ్ విత్ అకౌంటబిలిటీ కాదా? ఇప్పటిదాకా దీని మీద ఏం జరిగింది రాబోయే అని అంటే ఎవడేం మాట్లాడాడు? ఒడిశా ఎవడు మాట్లాడాడు, ఛత్తీస్గఢ్ ఎవడు మాట్లాడాడు, స్టేట్ కన్సెన్సస్ కూడా ఏం మాట్లాడే, ఏ హియరింగ్స్ జరిగాయి? కేవలం ఏదైనా జరుగుతుంది అని అంటే ప్రెస్ మీట్లు జరుగుతాయి. మన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు ఎవడికి కావాలి బ్రదర్? అవసరం లేదు కదా. కేవలం మనకు కావాల్సింది ప్రెస్ మీట్లు. తీయగొచ్చి తెలుగు తమ్ముళ్ళు అని చెప్పి మాట్లాడంగానే కేల్ ఖతం దుకాణం బంద్, ఎమోషన్లనే డివోషన్ చూసుకుంటాం, బాంచన్ బతుకులు మనం. ఆ బ్రిటిషర్లు పోయినా మన దాంట్లోకేని ఇంకా ఆ బాంచన్ బతుకుల జిందగీ మారలేగా. నాకు అది మంట. ప్రశ్నించరా, పోయేదేమున్నది అని అడుగుతా. నీకు అప్రహెన్షన్స్ ఉన్నాయి, నువ్వు ప్రశ్నించనీకనే ఉన్నావు, వాళ్ళు సమాధానం చెప్పనీకనే ఉన్నారు. పాలకులు ప్రజలు రా నాయన, నేను అది చెప్తున్నా. ఇరిగేషన్ బెనిఫిట్స్ కాడుకొద్దాం. ఫైనాన్షియల్ సింక్ హోల్ ఇప్పుడే మాట్లాడినాం. ఇరిగేషన్ బెనిఫిట్స్ దగ్గరికి వస్తే అన్నా నీళ్ళేడునే అని అడుగుతున్నాను నేను. అన్నా నీళ్ళేడునేనా అని చెప్పి మాట్లాడుతున్నా. మీరు మాట్లాడతారు ఏదైతే 2.91 lakh హెక్టార్స్ని ఇది సాగు చేస్తుంది అని చెప్తారు. మళ్ళీ రియాలిటీ కాడికి వస్తే రైట్ కెనాల్ ద్వారా 1999లోనే పుష్కరం, తాడిపూడి, ఏలూరు స్కీమ్స్లా ఇది ఆల్రెడీ చేస్తూనే ఉన్నారుగా. కొత్తగా పోలవరం పీక్ కట్టలు కట్టనికే కొత్తిమీర కట్టలు ఎడగట్టిందని అని అడుగుతున్నా. మీరు 2.91 lakh హెక్టార్స్ ఇది సాగు చేస్తుందని చెప్పారు క్లెయిమ్. బట్ రియాలిటీ ప్రకారం డేటా తీసి చూస్తే 1999లోనే పుష్కరం, తాడిపూడి, ఏలూరులో ఇది పని జరుగుతున్నది. అంటే ఇది కేవలం కిక్ బ్యాక్స్, మీ ఎలక్షన్లలో పైసలు పెట్టనీకే కిక్ బ్యాక్స్ కోసమే జరుగుతున్నదా అన్న గంభీరమైన ఆరోపణ చేస్తున్నా. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా ఇఫ్ యూ ప్రొవైడ్ ఎ సబ్స్టాన్షియల్ డేటా. నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆడి మీద ఆడి మీద ఈడు దుమ్మెత్తిపోసుడు కాదు. సో 50,000 crore పెడితే 30% ఆఫ్ ది ప్రామిస్డ్ ల్యాండ్ మళ్ళీ ఏం కథ? ఇది రియల్ ఎస్టేట్ టర్మ్స్లలో ఒకటి మాట్లాడతాం చూడు బ్రదర్ మనము, అదేమంటారా రియల్ ఎస్టేట్ టర్మ్స్లో నువ్వు ఒక విల్లా కొంటే 1 BHK ఫ్రీ ఇస్తా. గట్లనే అయింది పోలవరం. ఇవ్వాలి నేను విల్లా కొంటే మర్సిడీస్ బెంజ్ కార్ ఫ్రీ ఇస్తా. నువ్వు ఒక 2-3 BHK కారు కొంటే ఫ్లాట్ కొంటే నేను హోండా సిటీ కార్ ఫ్రీ ఇస్తా. ఉండే కదా వెనకడికి ఇట్లాంటి స్కీములు కొన్ని. పంచాయతీ గిదే ఫ్రెండ్స్. ఇప్పుడు అసలైన మీకు ఇష్టమయ్యే మసాలా రాజకీయ లొల్లి. 2 రాష్ట్రాల మధ్యలో రాజకీయ లొల్లి. తెలంగాణకు ఈ ప్రాజెక్టు వల్ల జీరో బెనిఫిట్స్. ఇరిగేషన్ సాగేమన్నా అవుతుంది అని అంటే జీరో. కాకపోతే ఇది వరం కాదు, మాకు ఇది శాపం అని చెప్పి ఖమ్మం ప్రజలు ఆనాడు అలమో రామచంద్ర అని ఏడుస్తే ఉడన పట్టించుకున్నాడా అని చెప్పి చెప్తున్నారు.
ఒడిశా ఛత్తీస్గఢ్ల దగ్గర 150 కిలోమీటర్ల భూమి సబ్మర్జ్ అయిపోయింది ఈ ప్రాజెక్టులో. ఇప్పటిదాకా ఒక బొట్టు నీళ్లు రాలే, ఒక భూమి సాగ్గాలే. వీళ్ళు ఏదైతే 3 లక్షల హెక్టార్లు, సుమారు 2.91 lakh హెక్టార్, నేను రౌండప్ చేస్తున్నా, 2.91 lakh హెక్టార్ ఏదైతే భూమి సాగని అంటారు కదా, అది ఆల్రెడీ 1999లో పుష్కరం, తాడుపూడి ఇంకా ఎల్లేరు స్కీమ్లతో అయిపోతున్నది. కట్టలు గట్టనికే ప్రాజెక్టులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే సబ్జెక్ట్ ఎప్పుడు మాట్లాడగా ప్రాబ్లం ఆడ. ఫారెస్ట్ క్లియరెన్స్లు వచ్చినాయనంటే ఏం లేవు, లాపతా లాజిక్లతోని పోలవరంని నడిపిస్తూ ఉన్నారు, పోస్ట్ పోన్ చేసుకుంటారు. ఒడిశా అఫీషియల్ న్యూస్ ప్రకారము ఇక ఈ ఓవర్ఫ్లోయింగ్ ఏదైతే ఉందో చూడు, మన బలిమెల్ల, కోలాబ్, సిలేరు అవి ఆల్రెడీ ఓవర్ఫ్లో అవుతున్నాయి ఫ్లడ్స్తోని. మళ్ళా నువ్వు వాల్స్ ఏ రకంగా కడుతున్నావు, ఈగోతో కడుతున్నావా, లీగోతో కడుతున్నావా, వీగోతో కడుతున్నావా, నాకు అర్థమవుతలేదు. విజన్ 250 చంద్రబాబు నాయుడు గారిది స్టిల్ ఇన్కంప్లీటే. నిజంగా చెప్పాలంటే ఒక యానిమేటెడ్ కాన్సెప్టే కాదా, నేను ఇలా ప్రశ్నిస్తున్నా. 2004లో అనౌన్స్ చేసినావు, 2008లో కన్స్ట్రక్షన్స్ మొదలెట్టినావు, 2014లో నాయుడు గారు రీడిజైన్ చేస్తారు మిడ్వేలో. 2014లో నాయుడు గారు మిడ్వేలో రీడిజైన్ చేస్తారు. దాని హైట్ ఎందుకు తగ్గించినాం అని చెప్పి కూడా పలుమార్లు అక్కడ ప్రొటెస్టులు జరిగినాయి ఆంధ్రాలో. 2018 డెడ్ లైన్ ఉంటుంది, మిస్ అవుతుంది. అది మనం స్కూళ్ళకు కాలేజీలలో కూర్చుంటుండే చూడు, గిరీష్ అని అంటే అబ్సెంట్ సార్, ఉదయ్ అనగానే అబ్సెంట్ సార్, ప్రాక్సీ అటెండెన్స్ అని అంటాం కదా, అబ్సెంట్ సార్. సో 2018లో కూడా పోలవరం ఏంటంటే అబ్సెంట్ సార్, 2023లో అబ్సెంట్ సార్, 2025లో అబ్సెంట్ సార్, 2025లో స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్, 2030లో ఖచ్చితంగా పోలవరం ఒక మ్యూజియం లెక్క అవుతుంది. ఎందుకంటే కంప్లీట్ కాదు, నిజంగా చెప్పాలనంటే ఒక మ్యూజియం అవుతుంది. ఇక పొలిటికల్ థగ్వార్ తీసుకొని మనం చూసినామని అనుకో, ఈ మెగా ప్రాజెక్ట్ ఓనర్ ఎవరు అని చెప్పి మాట్లాడితే ఫాస్ట్ ట్రాక్ టీడీపీ సైకిళ్ళు కనిపిస్తాయి మనకు. ఎందుకంటే ఎక్స్పర్ట్ వార్నింగ్లకు విరుద్ధంగా పోయి దీన్ని రీడిజైన్ చేసింది ఘనత చంద్రబాబు నాయుడు గారు కదా. ఇన్ఫ్యాక్ట్ జలశక్తి మంత్రాలయం ఆనాడు డైరెక్ట్గా టీడీపీ గవర్నమెంట్ మీదనే నిందేసింది. దీనికి కాంగ్రెస్ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమని అన్నారనంటే, మాకు దీనికి నేషనల్ స్టేటస్ కావాలి, అసలు దీంతో వచ్చే ప్రజలకు రివార్డ్ ఏంది, రికగ్నిషన్ ఏంది, ఏమవుతుంది, ఎంత సాగు చేస్తుంది, ఎంత చుక్క నీళ్లు నింపుతుంది, ఏం చేస్తుంది, ఎవ్వడు లేదు, నేషనల్ స్టేటస్ కావాలి. ఈ పంచాయతీ మొత్తం మాట్లాడుతుంటే ఆదివాసీలను మొత్తం ఇప్పటిదాకా వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు, వాళ్ళకి ఇల్లులు కూడా గతి లేకపోయినాయి, తెలంగాణకు నీళ్లు రాకపోయాయి, ఆంధ్ర ట్యాక్స్ పేర్ల పైసా సంకనాకపోయాయి. కరెక్ట్గా చెప్పాలని అంటే ఒక డీమ్డ్ డ్యామ్ లెగసీ ఇది. పోలవరం నిజంగా చెప్పాలనంటే ఒక వాటర్ మిస్మేనేజ్మెంట్ అని చెప్తారు. మళ్ళా నేను టీడీపీ శ్రేణులను అడుగుతున్నా, ఇది పొలిటికల్ హరియా, లేకపోతే ఇంజనీరింగ్ వరియా, లేకపోతే ఫిజికల్ కరియా? అర్థం కాలేదా నేనేమంటున్నా? పొలిటికల్ హరి అని అంటే పొలిటికల్ తొందరపాటు, ఇంజనీరింగ్ వరి అని అంటే ఏదో ఒకటి చేసేయాలి, కట్టేద్దాం. కేసీఆర్ మీద బదనాం చేసిరా ఆయనకటికి. నేను కేసీఆర్కి వత్తాసు వలుకుతలే. సంసారము వ్యభిచారము మీరు డిసైడ్ చేయరు, డేటా డిసైడ్ చేస్తుంది. పొద్దుగాల లేవ్వంగానే ఇక్కడికి ఒక గురు శిష్యుల బంధం కలిసి రాగానే ఓ గీకి పడేసిరా అన్ని పేపర్లల్లో. మళ్ళీ మీ ఇంజనీరింగ్ వరి ఇప్పుడు పోలవరం నేను బయట పెడుతున్నా, మళ్ళీ దాని మీద జ్యుడిషియల్ కమిషన్ వేద్దామా? ఈ రెండుటిని కలిపి మనకేం పెట్టిరానంటే ఆర్థిక క్షోభ. దాన్నే నేను ఫిజికల్ కర్రీ అని చెప్తున్నా. తడకా డాల్కే బటర్ మసాలా, ఫిజికల్ కర్రీ బటర్ మసాలా. ఆర్థిక ఇబ్బందులు పెట్టిండ్రు. ట్రాన్స్పరెంట్ ఆడిట్లు జరిగినాయా పోలవరం మీద ఇప్పటిదాకా? ఇంటర్ స్టేట్ కన్సెన్సస్ జరిగినాయా? ఎన్విరాన్మెంటల్ కేర్ని పరిగణనలోకి తీసుకున్నామా? కాకపోతే నెక్స్ట్ పంచ్ లైన్ 2025 తర్వాత పోలవరం దొరకకపోతే మ్యూజియంలోనే కనబడుతుంది. ఇక మీరు చూసుకోండి. మీరు నేనేమంటున్నానంటే ఈ వాట్సాప్ ఫార్వర్డ్లు యానిమేషన్లు ఏమవుతాయో తెలియదు, కానీ ఈ నెక్స్ట్ డేట్ వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ పక్కకు మీకు అక్కడ బెల్ ఐకాన్ కనిపిస్తుంది, సబ్స్క్రైబర్ బటన్ కనిపిస్తుంది, చిత్రగుప్తు లోగో కనిపిస్తుంది, మేము మాట్లాడుతున్న డేటా కనిపిస్తుంది. నచ్చితే ఓ నలుగురికి షేర్ చేయండి, కమెంట్ ఖచ్చితంగా పెట్టుర్రి ఫ్రెండ్స్. పోలవరం అయితే కంప్లీట్ కాదు, ఇది పక్కా మేము చెప్పే మాట. భవిష్యవాణి ముందే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.